తెలుగు చిత్ర పరిశ్రమకు అత్యంత కీలకమైన సహానటుడు రావు రమేష్ గారు. ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రమే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ మూవీ మరి థియేటర్లోకి వచ్చేసింది. ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్, అలాగే వాటికి సంబంధించిన కలెక్షన్ల వీడియోస్ మరియు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధించిన రివ్యూలు కూడా మన ఛానల్లో వస్తుంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక రివ్యూలోకి వెళ్దాం. కథ విషయానికి వస్తే, సుబ్రహ్మణ్యం ఓ నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయినా ఫలితం కనిపించదు ఆయనకు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైన అది కాస్త కోర్టు గొడవలతో చేతికందదు. దాంతో భార్య కళారాణి సంపాదన పైనే ఆధారపడుతూ కాలం వెళ్లదీస్తుంటాడు. అబ్బాయి అర్జున్ పుట్టి పెద్దవాడైనా సుబ్రహ్మణ్యంకు ఉద్యోగం మాత్రం రాదు. మరోవైపు అర్జున్ తొలిచూపులోనే కాంచన అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తన కొడుకు ప్రేమను నిలబెట్టేందుకు కాంచన ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన సుబ్రహ్మణ్యంకి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనూహ్యంగా తన ఖాతాలో పడిన 10 లక్షల డబ్బుని అవసరాల కోసం తండ్రి కొడుకులు ఖర్చు పెట్టేశాక ఏం జరిగింది? ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? అర్జున్ కాంచన ఒకటయ్యారా? సుబ్రహ్మణ్యంకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాల్సింది. ఓవరాల్ గా ఎలా ఉందంటే ఈ సినిమా ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇందులో పెద్ద హీరోలు చిన్న హీరోలు లేరని వదిలేస్తారేమో, కానీ మంచి సినిమా, చూడండి తప్పకుండా ఒకసారి. మొత్తంగా మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ సాగే కథ ఇది. సహజ తత్వంతో కూడిన కథా నేపథ్యం, అందులోని హాస్య కోణం చిత్రానికైతే ప్రధాన బలం అనే చెప్పాలి. కోర్టు గొడవల్లో ఉన్న ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ బతికే నిరుద్యోగులు, అకౌంట్ లో డబ్బుందని ఖర్చు పెట్టేసిన తర్వాత లేనిపోని ఇబ్బందులు పడే మధ్యతరగతి మనస్తత్వాలు, ఇలాంటి నేపథ్యంలో ఉండే ఈ కథకి చాలా మందికి అయితే కనెక్ట్ అయ్యే అంశాలు అయితే చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. వాటికి హాస్యాన్ని జోడించి సినిమాను మలిచిన విధానం అయితే మెప్పిస్తుంది. అప్పటి వరకు పెళ్ళాం సంపాదనపైనే ఆధారపడుతూ బతికిన సుబ్రహ్మణ్యం తన అకౌంట్ లో డబ్బులు పడ్డాక ఒక్కసారిగా మారిపోయే వైనం, అతను చేసే ఆ హంగామా సినిమాకే హైలైట్ అవుతుంది. అయితే కథలో ఎమోషన్స్ కి చోటున్నప్పటికీ కామెడీనే ప్రధానంగా సన్నివేశాలు అయితే తీర్చిదిద్దిండు దర్శకుడు. అకౌంట్ లోని డబ్బు ఖర్చు పెట్టేశాక వచ్చే కష్టాల చుట్టూ సెకండ్ హాఫ్ లో కామెడీని మలిచిండు దర్శకుడు. అవన్నీ ప్రేక్షకుడు ఆలోచించినట్టే ఉన్నప్పటికీ రావు రమేష్ గారి టైమింగ్, సందర్భోచితంగా ఉండే హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. అయితే క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే మలుపులు మూవీని అయితే మరింత ఆసక్తికరంగా మార్చి, మధ్య వయస్కుడి జీవితం నేపథ్యంలో సహజమైన కథలు ఎప్పుడో కానీ రావు. దర్శకుడు లక్ష్మణ్ కార్య అయితే ఈ కథతో పరిశ్రమకు ఒక కొత్త దారిని చూపించినట్టయింది. ఇలాంటి కథల్ని మధ్య వయసున్న అగ్ర కథానాయకులు చేస్తే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నట్టు ఈ సినిమా. అలాగే బాగా ఆడుద్ది కూడా ఇలాంటి సినిమాలు. ఇక నటీనటుల విషయానికి వస్తే, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పాత్రపై 100% ప్రభావం చూపించారు రావు రమేష్ గారు. అయితే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పూర్తి స్థాయి పాత్రల వరకు వచ్చేసరికి పూర్తిగా న్యాయం చేయలేకపోతుంటారు. కానీ రావు రమేష్ గారు అయితే తన అనుభవాన్నంతా రంగరించి అత్యంతం అలరించిండు ఈ మూవీలో. ఇక ఇందులో నటించిన అంకిత్ కొయ్య, ఇంద్రజ, అలాగే హీరోయిన్ గా నటించిన రమ్య పసుపులేటి, అలాగే అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు ఆయా పాత్రలు అయితే అలరించారు. ఇక టెక్నికల్ గా చూస్తే అన్ని భాగాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే సినిమాకు ఎంత కావాలో అంత అయితే ఇచ్చింది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ సినిమాని అయితే తప్పకుండా చూడండి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అయితే మనల్ని నవ్విస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.